మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అయితే ఒక తరగతి గదిలో ఒక టీచరు పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు. సాధారణంగా పిల్లలకు పాఠాలు చేసేటప్పుడు స్కూల్లో సాధారణంగా పిల్లల పుట్టినరోజులు అవుతుంటాయి. పుట్టినరోజు అయినప్పుడు వాళ్ళందరూ పిల్లలకు తన క్లాస్మేట్లందరికీ కూడా, క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా, సహచర విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపడం ఆనవాయితీ ఉంటుంది. అయితే ఒకరోజు ఈ యొక్క టీచర్ యొక్క పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజు నాడు అందరికి కూడా బిస్కెట్లు, చాక్లెట్లు పంచడం అనేటువంటిది ఆనవాయితీ కాబట్టి ఆ రోజు ఈ టీచర్ ఏం చేశారంటే అందరికి కూడా మంచికి 100 రూపాయలు, పిల్లలందరికీ కూడా 100 రూపాయలు ఇస్తూ ఏమంటున్నంటే, ఈ 100 రూపాయలు తీసుకొని నువ్వేం చేస్తావు, ఏం కొనుక్కుంటావు అన్నప్పుడు పిల్లలందరూ కూడా నేను చాక్లెట్లు కొనుక్కుంటాను, నేను బిస్కెట్లు కొనుక్కుంటాను, లేదా నేను అది కొనుక్కుంటాను, ఇది కొనుక్కుంటాను అని రకరకాలటువంటి ఆట వస్తువులు, తినే వస్తువులు అని చెప్పి 100 రూపాయలు తీసుకుంటూ వెళ్ళిపోతుండ్రు. అయితే చివరికి ఒక పిల్లాడి వంత వచ్చింది. ఆ పిల్లవాడు దగ్గరికి వచ్చాడు. ఆ పిల్లవాడికి కూడా 100 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు 100 రూపాయలు ఇస్తూ ఆ పిల్లవాడిని నువ్వేం కొనుక్కుంటావు నాయన అని అడిగాడు ఈ టీచరు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, నేను మా అమ్మకు కళ్ళజోడు కొనిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ టీచర్ ఆశ్చర్యపోయాడు. మీ అమ్మకు కళ్ళజోడు కొనాలంటే మీ నాన్న ఉన్నాడు కదా, మీ నాన్న కొనిస్తాడు కదా, కుటుంబ యజమానిగా అతని యొక్క పని కదా అది. నీవు మీ అమ్మకు కళ్ళజోడు కొనాల్సిన అవసరం ఏముంది, మీ అమ్మకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మీ నాన్న కొనిస్తాడు కదా అని అడగడం జరిగింది. అప్పుడు ఆ పిల్లవాడు ఏంటంటే కొద్దిగా బాధపడుతూ ఆవేదనతోటి కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతూ, నిజమే మాస్టారు, కానీ మా అమ్మకు కళ్ళజోడు కొనడానికి మా నాన్నగారు బతికి లేరు, మా నాన్నగారు ఎప్పుడో చనిపోయారు, కాబట్టి మీరిచ్చిన 100 రూపాయలతోటి నేనే కళ్ళజోడు కొని, మా అమ్మకు కంటి చూపు సరిగా ఉండదు, సరిగా కనిపించడం లేదు, కాబట్టి నేను ఆ కళ్ళజోడు కొని మా అమ్మ కంటి లోపల వెలుగునిస్తాను, మా అమ్మకు మంచి చూపు రావడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆశ్చర్యపోయాడు టీచరు. అయితే ఆ పిల్లవాడు మళ్ళీ చెప్తూ, మా అమ్మ ఈ చూసి చూడనట్టు ఉన్నటువంటి కంటి చూపుతోటే మా అమ్మ టైలర్ పని చేస్తుంది, దర్జీ పని చేస్తుంది. ఆ టైలర్ పని చేస్తూ వచ్చినటువంటి కూలితోటి నన్ను పోషిస్తున్నది, నన్ను చదివిస్తున్నది, కాబట్టి మా అమ్మకు చూపు రావడం అనేటువంటిది నాకు ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పడం జరిగింది. టీచర్ ఆశ్చర్యపోయాడు. సరే, ఆయన 100 రూపాయలు ఇచ్చాడు. ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు కళ్ళజోడు కొనిచ్చాడు. అయితే అప్పుడు చెప్పాడు అన్నట్టు, సారు, మాస్టారు, ఈ 100 రూపాయలు తర్వాత ఎప్పటికైనా కానీ నేను ఒక అప్పుగా భావిస్తాను, ఈ అప్పు మీకు తీరుస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఆ టీచర్ అన్నాడు, నాకు అప్పుగా అవసరం లేదు, ఎప్పటికైనా కానీ నీవు ప్రయోజకుడు అయితే చాలు, నాకు అప్పు అవసరం లేదని ఖచ్చితంగా మీ 100 రూపాయల అప్పును నేను తీరుస్తాను అని ఆ పిల్లవాడు చెప్పడం జరిగింది. కాలచక్రం గుర్రున తిరిగింది. 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత ఆ టీచర్ అదే స్కూల్లో పనిచేస్తున్నాడు, వృద్ధుడు అయిపోయాడు. ఈయనకు కూడా కళ్ళజోడు వచ్చేసింది, కంటికి కనిపించినటువంటి, ఇంకా రిటైర్మెంట్ అయ్యడానికి దగ్గరగా ఉన్నాడు. అయితే 20 సంవత్సరాల తర్వాత ఆ స్కూల్కు ఒక అధికారులతో సంబంధించినటువంటి ఒక వ్యాన్, ఒక కార్ రావడం జరిగింది. జుర్రున కార్ వచ్చి ఆగింది ఆ గ్రౌండ్లో. అందరు కూడా బయటకు వెళ్ళారు. ఎవరు వచ్చారంటే జిల్లా కలెక్టర్ గారు వచ్చారు అని చెప్పడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఆ కారులో నుంచి దిగారు. ఆ స్కూల్లో నేరుగా తను చదువుతున్నటువంటి క్లాస్ రూమ్లోకి, ఎప్పుడైతే 20 సంవత్సరాల క్రితం తన క్లాస్ రూమ్లో చదివాడో నేరుగా అదే రూమ్లోకి వెళ్ళాడు. అదే రూమ్లో వాళ్ళ టీచర్, ఎవరైతే కళ్ళజోడు ఇచ్చారో ఆ టీచర్ అక్కడ పాఠాలు చెప్తున్నాడు. ఈ పిల్లవాడిని ఏర్పాటు చేయలేదు. ఈ కలెక్టరు నేరుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళడం అందరూ ఆశ్చర్యపోతున్నారు. టీచర్లు కానీ, విద్యార్థులు కానీ, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా. ఈ కలెక్టర్ గారు వెళ్ళేసి నేరుగా వెళ్ళేసి ఆ టీచర్ యొక్క కాళ్ళ మీద పడి ముక్కి, ఇదిగోండి మాస్టారు, మీరు ఇచ్చినటువంటి 100 రూపాయలు అప్పు తీసుకున్నాను, అప్పుడు మా అమ్మకు కళ్ళజోడు కావాలని, ఈ 100 రూపాయలు తీసుకోండి, మీ అప్పు తీరుస్తున్నాను అని చెప్పడం జరిగింది. చెబుతూ, నేను మాస్టారు, నేను దామోదర్ దాస్ చండూను, నేను 20 సంవత్సరాల క్రితం మీ దగ్గర కళ్ళజోడుకు అప్పు తీసుకున్నాను, మీరు నా కళ్ళజోడుకు, మా అమ్మ కళ్ళజోడుకు 100 రూపాయలు ఇచ్చారు, నేను ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్గా నేను మీరు చెప్పినట్టు ప్రయోజకుని అయ్యాను అని చెప్పడం జరిగింది. ఆ టీచర్ ఆశ్చర్యపోయాడు. కళ్ళల్లోంచి నీళ్లు గారుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందరూ కూడా ఈ దృశ్యాన్ని చూసి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టడం జరిగింది. ఆ విధంగా ఆ టీచర్ ఆ పిల్లవాడిని ఎత్తుకొని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు.
ఎంతో ఆనందపడిపోయాడు. అంటే ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పిల్లలు మాకు అది లేదు, ఇది లేదు, మాకు ఇంట్లో ఏసీ లేదని, ఫ్యాన్ లేదని, మా అమ్మ నాన్న మాకు బట్టలు కొనియడం లేదు, మాకు ఇది కొనియడం లేదు, అది కొనియడం లేదు, మాకు టీవీ లేదు, మాకు ఫ్యాన్లు లేవని, కంప్యూటర్ లేదని, మొబైల్స్ లేవని, ఇంకా పిచ్చి పిచ్చి కోరికలతోటి తల్లిదండ్రులను వేధిస్తున్న నేపథ్యంలో మరి మన ఇటువంటి సంఘటనలు పిల్లలకు ఖచ్చితంగా ప్రేరణ కలిగిస్తాయి, స్ఫూర్తి కలిగిస్తాయి. కాబట్టి ఈ యొక్క సంఘటనను ఒక ఫేస్బుక్లో వచ్చినటువంటి కథను, నిజంగా జరిగినటువంటి కథను మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి మన పిల్లలకు, మన విద్యార్థులకు ఈ కథను స్ఫూర్తిగా నింపడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ జై హింద్, జై భారత్.